దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలు ఉంచుకొని నీ కృపలో కాపాడుతూ భద్రపడుతున్న విధానం బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి వచ్చి నిన్ను ఆరాధించుకోవడానికి, నిన్ను కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యతా భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. మరి ఈ సమయంలో ధర్మశాస్త్రం సంపూర్ణ వివరణ అనే అంశంలో మోయలేని కాడి ఏది అనే అంశము నేర్చుకుంటుండగా నీ కృపను అనుగ్రహించండి. చెప్తుండగా నాకును, వింటున్న సహోదరి సహోదరులకును వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని వాక్యంకులో పడి నీకు మహిమ తెచ్చే వారంగా, ఘనత తెచ్చే వారంగా ఉండే ధన్యతా భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముచున్నాను. మరి వాక్యంలో వర్ధిల్లుచున్నారని నమ్ముచున్నాను. మరి పిల్లరా, మీ అందరి ప్రార్థన బట్టి నేను క్షేమంగా ఉన్నాను. మీ అందరి నిమిత్తం ప్రార్థన చేయబద్ధుడనై ఉన్నాను. బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము. ప్రియులారా, మనము ఈరోజు బుధవారము ధర్మశాస్త్రము సంపూర్ణ వివరణ అనే అంశంలో ఈరోజు మరి 13వ క్లాస్ పిల్లరా, మోయలేని కాడి ఏది అనేది అంశము. మోయలేని కాడి పిల్లరా, మోయలేని కాడి అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి పిల్లరా, ఈ అంశం చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక సంఘమును గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో కాకుండా, మరి బైబిల్లోని ఆత్మనియమము ఏం చెప్తున్నది, బైబిల్ ఇలా చెప్తున్నది, బైబిల్లోని వాస్తవాలు ఇలా ఉన్నాయని క్రీస్తు ప్రేమ మమ్మలను బలవంతం చేయడం బట్టి మేము తెలుసున్న సర్వసత్యాన్ని అనేకులకు తెలియజేయడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను పిల్లరా. మరి ఈరోజు అంశము నేర్చుకుందాం పిల్లరా. ఏది మాట్లాడినా బైబిల్లోని అంశాలనెత్తి మాట్లాడడం జరుగుతుంది. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటూ ముందుకు సాగుదాము పిల్లరా. మరి మోయలేని కాడి అనేది అంశము నేర్చుకుందాం పిల్లరా. మూల వాక్యమును మనము చదువుకున్నట్లయితే అపొస్తల కార్యము 15వ అధ్యాయము 10వ వచనమును మనం చదువుకున్నట్లయితే, గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? పిల్లరా, మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, మొదటి శతాబ్దంలో పౌలు గారు బోధిస్తున్న సమయంలో చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో పౌలు గారు బోధిస్తూ వాక్యం నిమిత్తము ఎన్నో ఇరుకులు ఇబ్బందులు తెచ్చినా కూడా వాక్యాన్ని ఒప్పించి మెప్పించాడు పిల్లరా. అందుకోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచి, మరి యూదులైన వారు క్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి క్రైస్తవులని చెప్పుకుంటూ మాకు ధర్మశాస్త్రము కావాలి, మాకు క్రీస్తు కావాలి అనే వారు ఉన్నారు. అందుకోసమే మరి ఈ క్రైస్తవులు ఎప్పుడైతారు? ఒకనాడు దేవుని జనాంగం అనే ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రం ఇచ్చారు. ధర్మశాస్త్రం అనే చట్టం ఉన్నది. ఆ చట్టము మరి చట్టమును అనుసరించి జీవిస్తే నీతిమంతులు అవుతారు, అతిక్రమిస్తే శాపగ్రస్తులు అవుతారు. మరి శాపగ్రస్తులు అవుతారు కాబట్టి ధర్మశాస్త్రము ఎవరు మరి అనుసరించలేక శాపగ్రస్తులు అయ్యారు. ఏ ఒక్కరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున, అంటే పిల్లరా, ఏ ఒక్కరూ నీతిని పొందలేకపోతున్నారు. అందరూ శాపగ్రస్తులు ఉన్న సమయంలో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. అంటే మోయలేని కాడి అనేది ధర్మశాస్త్రం. ఆ మోయలేని కాడిని ధర్మశాస్త్రం యేసుక్రీస్తు శిలువలో కొట్టివేసి యేసుక్రీస్తు మరణించి, లేఖనాల ప్రకారం మరణించి సమాధి చేయబడి 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకమున్న పరిశుద్ధాత్ముని పంపి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటిస్తే ఆ సువార్తను విని హృదయాలు నొచ్చుకొని మారు మనసు పొంది పాపక్షమాపణితం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన వారు క్రైస్తవులు. మరి క్రైస్తవులు అయిన వారు ఆ మొదటి శతాబ్దంలో మాకు ధర్మశాస్త్రం కావాలి, మాకు క్రీస్తు కావాలి అనే తరుణంలో
మీరెందుకు మోయలేని కాడి మరి వారి మీద పెట్టి దేవుని శోధిస్తున్నారు అని పౌలు గారు ఒప్పించి మెప్పించాడు పిల్లారా. చూడండి పిల్లరా, అలాంటి బోధ పౌలు గారు చేశాడు పిల్లరా. అలాంటి పరిస్థితిలో నేడు క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము, క్రైస్తవులమైన మనము ఇప్పటికి కూడా ధర్మశాస్త్రం అనుసరించాలి అని చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రెండు నిబంధనలు ఉన్నాయి. మరి పాత నిబంధన, కొత్త నిబంధన. మరి కొంతమంది ఏమంటారంటే మరి ఆ పాత నిబంధన ఎందుకు ఉన్నది, తీసేయండి అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, ఎంత మరి తెలివా, మరి ఏ జ్ఞానమా, ఏంటిది ఆలోచించుకోవాలి. బైబిల్ గ్రంథంలో రెండు నిబంధనలు ఉన్నాయి. ఆ రెండు నిబంధనలో పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన కొట్టవేయబడ్డది, కొత్త నిబంధన అనుసరించి జీవించిన వారే క్రైస్తవులు అని మరి చెప్తున్నది పిల్లారా. అందుకోసమే పిల్లారా ఈరోజు మోయలేని కాడి ఏమిటి? అందుకోసమే పౌలు గారు ప్రారంభము గలతీ సంఘంలో మరి భిన్నమైన సువార్త ప్రకటించబడుతున్నది. మరి పౌలు గారు గలతీ సంఘంలో సువార్త ప్రకటించి వేరే పట్టణానికి వెళ్ళి తిరిగి వచ్చేవరకెళ్ళే భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అంతేకాదు చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో 2 కొరింథీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుంటే, వారి మనసులు కఠినములాయను గనుక నేటి వరకు పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది, వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. చూడండి పిల్లరా, ఇది మొదటి శతాబ్దంలో కొరింథీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. మరి నేటికి 2025 సంవత్సరాలు అవుతున్నా కూడా మరి క్రైస్తవులం అని చెప్పుకుంటూ మరి ధర్మశాస్త్రము అనుసరించాలి, ధర్మశాస్త్రం గురించి క్రీస్తు సంఘంలో చెప్పడము ఇది భావ్యమా, ఇది వాక్యానుసారమా? ఆలోచన చేయండి పిల్లరా. దయచేసి లేఖనాలను ఆలోచన చేయండి. అందుకోసమే ధర్మశాస్త్రం కొట్టివేయబడితేనే కదా నువ్వు క్రీస్తు యందు విశ్వాసం ఉంచావు, క్రైస్తవుడు అయ్యావు. ఇంకా క్రైస్తవుడు అంటూ ఇంకా ధర్మశాస్త్రం బైబిల్లో ఉంది, ధర్మశాస్త్రం అనుసరించాలని నేటికి క్రైస్తవ సమాజంలో వాక్యం మీద అవగాహన లేని వారు నేడు పండితులని, బోధకులని ధర్మశాస్త్రం గురించి మరి బోధించడము వాక్యానుసారమా, లేఖనానుసారమా, ఇది భావ్యమా? ఆలోచన చేయండి పిల్లారా. అందుకోసమే పౌలు గారు మొదటి శతాబ్దంలో ఇలాంటి భిన్నమైన బోధలు ప్రకటిస్తున్న తరుణంలో వాక్యాన్ని ఒప్పించాడు. యూదులైన వారు మరి క్రైస్తవులు అయ్యారు, క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, క్రైస్తవులు అయ్యారు. విశ్వాసం అంటూ మేము మరి క్రీస్తు కావాలి, ధర్మశాస్త్రం కావాలి అని చెప్తున్న తరుణంలో చూడండి పిల్లరా, మరి సున్నతి వలన రక్షణ పొందాలని మరి మొదటి శతాబ్దంలో పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్న తరుణంలో, లేదు మోషే ద్వారా సున్నతి పొందితేనే రక్షణ పొందుతారు అని చెప్తున్న తరుణంలో భయంకరమైన పరిస్థితులు చూడండి పిల్లరా. మొదటి శతాబ్దంలో అలాంటి భిన్నమైన బోధను ఖండించాడు, ఒప్పించాడు, మెప్పించాడు పౌలు గారి పత్రికలు చదివితే అద్భుతం, అమోఘం, అర్థం చేసుకునే జ్ఞానం ఉండాలి. చూడండి పిల్లరా, ఆ విధంగా లేఖనానుసారంగా మన ఆత్మీయ జీవితం కట్టుకోలే. కానీ నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళే అని మనం వాదించకూడదు. లేఖనాలకు వ్యతిరేకంగా వాదించకూడదు. ఏం చెప్తున్నది, ఎవరితో మాట్లాడుతున్నది, ఏ సందర్భంలో మాట్లాడుతున్నారు, మరి ఏ కాలము ఎట్టి కాలం సూచిస్తుంది, ఆ కాలాన్ని బట్టి మనం మాట్లాడాలే. కానీ చూడండి పిల్లరా, నేడు క్రీస్తు సంఘాలలో ధర్మశాస్త్రం గురించి ప్రకటించడం ఎంతవరకు మరి భావ్యము? ఆలోచన చేయండి దయచేసి పిల్లారా, లేఖనాలను బట్టి. ఇంకంతేకాదు పిల్లారా, ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు కారు. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీతిమంతులు అవుతారని లేఖనాలు చెప్తున్నాయి పిల్లారా. రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనము, 28వ వచనం, 26వ వచనం చదువుకుందాం పిల్లల. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపరచబడుచున్నది, దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తలు సాక్ష్యమిచ్చుచున్నారు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రమునకు వేరుగా నీతి బయలుపరచబడుతున్నది. అంతేకాదు ధర్మశాస్త్రమును ప్రవక్తలను దానికి సాక్ష్యమిచ్చుచున్నారట. అంతేకాదు మరి రోమీయుల రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో, కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు కారు అంటే చూడండి పిల్లలు అని చెప్తూ మరి 26వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారానే ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను.
దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసం ఉంచుగల వానిని నీతిమంతునిగా తీర్చువాడై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. చూడండి పిల్లరా, ఎంత స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి. దేవుని ధర్మశాస్త్రం వేరుగా నీతి బయలుపరచబడుతున్నది. ఆ నీతి మరి చూడండి పిల్లరా, నీతి ఏంటి? యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంటేనే నీతిమంతులమవుతాము అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి. అందుకోసమే పిల్లరా, మరి ఇలాగూ చెప్తూ ఉన్న తరుణంలో పౌలు గారు మొదటి శతాబ్దంలో చెప్తున్న తరుణంలో మరి ఏమని చూడండి పిల్లరా, మరి పౌలు గారు అన్యజనుల్లో సువార్త ప్రకటించారు, అన్యజనుల్లో సువార్తను విన్నారు, దేవుని వైపు మరి అన్యజనులు మరి దేవుని వైపు మరి వచ్చారు అనే శుభతరుణము. ఆ సంగతిని గురించి వారు చెప్తున్న మరి పౌలు గారు చెప్తున్న సంఘంకి వచ్చి మరి పౌలు గారు చెప్తున్న తరుణంలో కొందరు చూడండి పిల్లరా, కొందరు మరి వచ్చేమంటారు, యూదులలో నుంచి క్రీస్తు విశ్వాసులైన వారు ఏం చేస్తారు? లేదు మోషే నియమించిన ఆచారంలో సున్నతి పొందితేనే రక్షణ పొందుతారు అని పౌలు గారితో వాదం పెట్టుకుంటున్నారు. చూడండి పిల్లరా, అది చదువుకుందాం పిల్లరా. అపొస్తలుల కార్యము 14వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. మరి పౌలు గారు మొదటి శతాబ్దంలో సువార్త ప్రకటిస్తున్నారు. తర్వాత పిసిదియా దేశమంతటా సంచరించి పంపులియాకు వచ్చిరి మరియు పెరిగేలో వాక్యం బోధించి అత్తాలియాకు దిగి వెళ్ళిరి. అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపచేత అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన అంతియొక్కకు తిరిగి వచ్చిరి. వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై చేసిన కార్యములు అన్యజనులు విశ్వసించుట ఆయన ద్వారా తెరిచిన సంగతిని వివరించి 28 వచ్చిన 14 పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలం ఉండిరి. చూడండి పిల్లరా, పౌలు గారు సువార్త ప్రకటిస్తే అన్యజనులందరూ దేవుని వైపు మలిగారు. ఆ సంగతిని గురించి సంఘాన్ని సమకూర్చి సంఘానికి ప్రకటిస్తున్న తరుణంలో మరి కొందరు చూడండి పిల్లరా, యూదులలో కొందరు వచ్చి ఏం చేసిరు? లేదు మోషే నియమించిన ఆచారంలో చొప్పున సున్నతి పొందితేనే రక్షణ పొందుతారు అని చెప్తున్నారు. చూడండి పిల్లరా, పౌలు గారు ఒక వైపు వాక్యాన్ని ఒప్పించి మెప్పించి సువార్త ప్రకటిస్తుంటే మరి విశ్వాసులైన వారే చూడండి పిల్లరా, మొదటి శతాబ్దంలో లేదు మాకు క్రీస్తు కావాలి, మరి ధర్మశాస్త్రం కావాలి అనేవారు మోషే నియమించిన సున్నతి పొందాలి, ఆచారాలు అనుసరించాలి అని చెప్తున్న పరిస్థితి. చూడండి పిల్లరా, ఎంత భిన్నమైన బోధ ఆ రోజుల్లో పౌలు గారు ప్రకటిస్తున్న తరుణంలో మరి భిన్నమైన బోధ. చూడండి పిల్లరా, నేడు 2025 అయినా కానీ భిన్నమైన బోధ మరి ధర్మశాస్త్రం గురించి నేడు సంఘాలలో విస్తారంగా నమ్ముతున్నారు, ప్రకటిస్తున్నారు. చూడండి పిల్లరా, ఒక్క విషయం ఆలోచన చేయండి. ధర్మశాస్త్రం ఉంటే మనము క్రైస్తవులం అవుతామా? ఆలోచన చేయండి. ధర్మశాస్త్రం ఉంటే క్రైస్తవులం అవుతామా? యేసుక్రీస్తు ధర్మశాస్త్రం కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. అందుకోసమే అది మోయలేని కాడి మీరెందుకు శిష్యుల మెడల మీద పెట్టి దేవుని శోధించుచున్నారు అని. చూడండి పిల్లరా, అందుకోసమే లేఖనాలు చదువుకుందాం పిల్లరా. ఏ విధంగా వారు యూదులు మరి ఏ విధంగా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, వారు ఆ విధంగా ఎలా ఉన్నారు అని లేఖనాలు చదువుకుందాం. అపొస్తలుల కార్యము 15వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చదువుకున్నట్లయితే పిల్లరా, కొందరు యూదయ నుండి వచ్చి మోషే నియమించిన ఆచారంలో చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకు మరి వారితో విశేష వాదము తర్కము కలిగినప్పుడు ఈ అంశము విషయమై పౌలు బర్నబాయు తమతో మరికొందరును యెరూషలేమునకు అపొస్తలుల యొద్దకు పెద్దల యొద్దకు వెళ్ళవాలని సహోదరులు నిశ్చయించిరి. చూడండి పిల్లరా, ఈ వివాదము ఏమైంది? రాను యెరూషలేము వెళ్ళాలి, పెద్దల యొద్దకు వెళ్ళాలని మరి ఒక తీర్మానంకి వచ్చారు. చూడండి పిల్లరా, మరి 3, 4, 5 వచనం. కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి పినికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులందరికీ మహా సంతోషము కలుగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘము వారును అపొస్తలులను పెద్దలను వారిని చేర్చుకొని దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో చూడండి పిల్లరా, చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. పరిసయ్యుల తెగలో
విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. చూడండి పిల్లరా, విశ్వాసులంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఇంకా సున్నతి పొందాలని చెప్తారా? ఏమంటారు చూడండి పిల్లరా. మరి పరిచయులలో తెగ మరి అన్యజనులు సున్నతి చేయింపవలనని మోషే ధర్మశాస్త్రము గైకొని వారికి ఆజ్ఞాపించినవన్నీ చెప్పిరి. చూడండి పిల్లరా, ఎంత భయంకరమైన పరిస్థితి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. బహుతర్కం జరిగిన తర్వాత పేతురు లేచి వారితో ఇట్టనెను. ఏమంటుండో పేతురు గారు చూడు, సహోదరులారా, ఆరంభమునందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగా మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొని అని మీకు తెలియను అంటూ 8-9 వచనాల్లో 8-9-10 వచనాల్లో మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్లుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి సాక్ష్యం ఇచ్చెను. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి మనకును వారికి ఏ భేదము కనపరచలేదు. 10వ వచనము, గనుక చూడండి పిల్లలు, ఇదంతా చెప్తూ గనుక ఈ వివాదాన్ని చెప్తూ గనుక ఇదే మూలవాక్యం, మన పితరులైనను మనమైనను మోయలేని కాడి శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు. చూడండి పిల్లరా, ఇంకా ధర్మశాస్త్రం కొట్టవేయబడ్డది. ఇంకా ధర్మశాస్త్రం మోసే నియమించిన ఆచారాల ప్రకారం సున్నతి చేయించాలి రక్షణ పొందాలని మీరెందుకు మోయలేని కాడి వారి శిష్యుల మెడ మీద పెట్టి దేవుని ఎందుకు శోధిస్తున్నారు? చూడండి పిల్లరా, పెద్దల వివాదం జరిగినప్పుడు పెద్దల యొద్దకు వెళ్ళినప్పుడు పెద్దలు మరి ఆలోచన చేసి పేతురు గారు ఏం చెప్తున్నారు, మీరెందుకు మోయలేని కాడి ధర్మశాస్త్రం యేసుక్రీస్తు మరి శిలువలో కొట్టివేశాడు, కానీ ఇంకా మీకు జ్ఞానం లేదా? ఎందుకు మీరు ఇంకా దేవుణ్ణి శోధించుచున్నారు? చూడండి పిల్లలు, ఆలోచన చేయాలి. అంతేకాదు ఇంకా మరి ఏమని, క్రీస్తులోనికి వచ్చిన వారు అన్యజనులైన వారు క్రీస్తులోనికి వచ్చిన వారు ఇంకా ఏ భారం పెట్టకూడదు వారి మీద అని చెప్తూ అపొస్తలుల కార్యము 15:28-29 విగ్రహంలోకి అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వం విసర్జింపవలెను. చూడండి పిల్ల 29వ వచనము, ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారము మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరంగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు మీకు క్షేమకరము కలుగును గాక అంటున్నాడు. చూడండి పిల్లరా, అంతేకాదు చూడండి పిల్లరా, అపొస్తలుల కార్యం 15:19 వచనంలో, కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక మనమైనను మన పితరులైనను మోయలేని కాడి శిష్యుల మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? చూడండి పిల్లరా, ఎందుకు శోధించుచున్నారు? చూడండి పిల్లరా, ఆ రోజు మొదటి శతాబ్దంలో ఇంకా వారేమన్నా ధర్మశాస్త్రం చదువుతున్నా వారి మనసులు కఠినంలాయను. చూడండి పిల్లరా, నేటికి మరి దేవుని కృపను బట్టి సోషల్ మీడియా ద్వారా వారి చెరువులోనికి వాక్యం వెళ్తున్నది. అయ్యా బోధకులారా, మరి మీరు ధర్మశాస్త్రం సంఘంలో చెప్తే ఎంతవరకు భావ్యము? ధర్మశాస్త్రం వలన ఏమన్నా ప్రయోజనమా? యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేబడ్డాడు. యేసుక్రీస్తు మరణించడం వల్ల ఏం జరిగింది? మరణం నిరర్ధకమైంది, జీవమును అక్షయత వలన సువార్త వెలుగులోనికి వచ్చింది. ఆ సువార్త ప్రకటించడం ద్వారా ఏం జరుగుతుందంటే రక్షణ కలుగుతుంది. మనమై ఉన్న ఆత్మ రక్షింపబడుతుంది. రక్షణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దాని గురించి ప్రకటించాలయ్యా సంఘాల్లో, ధర్మశాస్త్రం గురించి కాదయ్యా. మరి దయచేసి ఆలోచన చేయండి. అందుకోసమే మరి ఆనాడు మొదటి శతాబ్దంలో చూడండి పిల్లరా, వారి మనసులు కఠినములాయను. గనుక మరి ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డదని వారు తెలుసుకోలేకపోయారు. మనసులో కఠినమైపోయింది. కానీ మొదటి శతాబ్దంలో పౌలు గారు ఎంతో వాపోయాడు, అయ్యా ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది, యేసుక్రీస్తు వచ్చాడు, సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తేనే మనము క్రీస్తు యొద్దకు వచ్చాము, క్రీస్తునందు విశ్వాసం వచ్చాము, క్రైస్తవులమయ్యాము. ఇంకా మీరు ధర్మశాస్త్రం కావాలని, మోషే నియమించిన ఆచారములు సున్నతి పొందాలని ఎందుకు చెప్తున్నారయ్యా? మీరు ఆలోచన చేయండి అని పౌలు గారు మరి ప్రత్యేకంగా వాక్యంతో మెప్పించాడు. చూడండి పిల్లరా, పౌలు గారు పత్రికలు చదవండి, ఆలోచన చేయండి. ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచన చేయండి. ఇప్పుడు నేటికి కూడా ఇంకా
క్రీస్తు సంఘము క్రైస్తవులు మనం చెప్పుకుంటూ ధర్మశాస్త్రము సంఘములో బోధించడము ఎంతవరకు భావ్యమో ఆలోచన చేయండి. అయ్యలారా, బోధకులారా, ఆలోచన చేయండి. ధర్మశాస్త్రము మరి కొట్టివేయబడ్డది. అందుకోసమే బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులతో సంఘాలలో బోధించండి. యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఏం జరిగింది? రక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దాని గురించి ప్రకటించండి. సువార్తను ప్రకటించండి. సువార్తలో నిత్య జీవం ఉంది, పరలోక ప్రాప్తి ఉంది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరినీ పరలోకం తీసుకెళ్ళడానికి, తండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. అది ప్రకటించాలి సంఘంలో. అందుకోసమే దాని ద్వారా మరి సువార్త ద్వారా మరి నిత్య జీవం, పరలోక ప్రాప్తి, చూడండి పిల్లరా, ఇది ప్రకటించాలి పిల్లరా. అందుకోసమే ఆనాడు వారి మనసులు కఠినములాయను, పాత నిబంధన క్రీస్తునందు కొట్టివేయబడినదని వారు తెలుసుకోలేకపోయారు. మరి ఇప్పటికి కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారని మనకు నేడు మరి ఈ సోషల్ మీడియా ద్వారా మనకు అర్థమవుతుంది పిల్లరా. అయ్యలారా, వాక్యాన్ని ఆలోచన చేయండి. ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచన చేయండి. చూడండి పిల్లరా, మనము ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తు జీవిస్తున్న సమయంలో కూడా మరి నా కాడి సులువుగాను, నా కాడి భారం సులువుగాను తేలికగాను ఉంటుందని చెప్పాడు పిల్లరా. మత్తయి సువార్త మరి 11వ అధ్యాయం 28-29 వచనాలు చదువుకుందాం పిల్లరా. 28-29 వచనాల్లో యేసుక్రీస్తు జీవించిన కాలంలో ఆ రోజు చెప్పాడు. అది అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు చాలా చక్కగా అర్థమవుతుంది. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను, నా భారం తేలికగాను ఉన్నవి. చూడండి పేరా, యేసుక్రీస్తు కాడి సులువుగాను తేలికగాను ఉన్నది. నా యొద్దకు రండి, విశ్రాంతి కలగజేస్తాను. యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవం, యేసుక్రీస్తు నమ్ముకుంటే పరలోక ప్రాప్తి, నేను మనమైన ఆత్మ రక్షింపబడుతుంది. అది సులువు. ఇంకా నేను క్రైస్తవుని అని చెప్పుదు క్రైస్తవ సంఘాలలో ధర్మశాస్త్రం గురించి అనుసరించాలి, ఆచరించాలని చెప్పడము ఎంతవరకు భావ్యము? ఆలోచన చేయండి. ఇంకంతేకాదు, పరిశుద్ధాత్ముని బోధలో పరిశుద్ధాత్ముడు ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లరా. మరి సులువు యేసుక్రీస్తు చెప్తున్న మాట, నా కాడి సులువుగా ఉంటుంది, నా భారము తేలికగా ఉంటుంది అంటే ఏంటి అనేది మనం ఆలోచన చేసినట్లయితే, పరిశుద్ధాత్ముని బోధలో దేవుని ఆజ్ఞలు అనుసరించాలి, గైకొనాలి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అంటున్నాడు. చూడండి పిల్లరా, యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. మనము దేవుణ్ణి ప్రేమించుచున్నాము, ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా, దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. 3వ వచనము, మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. చూడండి పిల్లరా, మరి ఆయన ఆజ్ఞలు మరి భారము కావు అంటున్నాడు. ఆజ్ఞలు, ఇప్పుడు దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించాలి, దాన్ని అనుసరించి జీవించడమే దేవుణ్ణి ప్రేమించుట అని లేఖనాలు చెప్తున్నాయి. చూడండి పిల్లరా, అందుకోసమే మరి ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోవాలి. ఇంకా మరి ధర్మశాస్త్రం అనుసరించాలంటే ఎందుకు? మన పితరులైనను మనమైనను మోయలేని కాడి ఏది? ధర్మశాస్త్రము. మోయలేని కాడి శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? అందుకోసమే ధర్మశాస్త్ర కాలంలో ధర్మశాస్త్రము ఎవరినైనా నీతిమంతులు చేసిందా? ధర్మశాస్త్రం ఎవరైనా నీతిమంతులు చేయలేదు. ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ పాపం చేసినందున, చూడండి పిల్లలు, ధర్మశాస్త్రము అందరినీ పాపములో బంధించింది. చూడండి పిల్లలు, ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించింది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22-23 వచనాల్లో చాలా చక్కగా రాయబడ్డది. లేఖనము అంటే ధర్మశాస్త్రము, మోయలేని కాడి అంటే ధర్మశాస్త్రము. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రంకు వివిధ అనేక పేర్లు ఉన్నది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రము మోయలేని కాడి. అందుకోసమే ధర్మశాస్త్రం అనుసరిస్తే నీతిమంతులైతారు, ధర్మశాస్త్రము అతిక్రమిస్తే శాపగ్రస్తులైతారు. ధర్మశాస్త్రము జ్ఞాన సత్య స్వరూపమైనది, దాన్ని అనుసరిస్తే నీతిమంతులైతే, అతిక్రమిస్తే శాపగ్రస్తులైతారు. చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22-23 వచనాలు చదువుకుందాం. యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్టు లేఖనము అందరినీ పాపములో బంధించెను. చూడండి పిల్ల, లేఖనము అందరినీ పాపములో బంధించింది. కలాస్
అయిపోయినప్పుడు చూడండి పిల్ల, మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రము అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. ఆ మోయలేని కాడిని సిలువలో కొట్టివేశాడు. క్రీస్తు ద్వారానే విశ్వాసుల నీతిమంతుల అయితమాను లేఖనం చెప్తుంది. అందుకోసమే చూడండి పిల్లలు 23వ వచనం, విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబోడు విశ్వాసం అవలంబించిన వారముగా మరి చెరలో ఉంచబడిన మనము ధర్మశాస్త్రమునకు లోనమైన వారమైతిమి. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రంకు లోనైన వారమైతిమి. అందుకోసమే చూడండి పిల్లరా, ఒకప్పుడు ధర్మశాస్త్రం అందరిని పాపంలో బంధించింది. పాపంలో బంధించబడిన చెరలో ఉంచబడిన మనము ధర్మశాస్త్రంకు లోనైన వాడమైతిమి. అందుకోసమే ధర్మశాస్త్రంకు లోబడిన వారిని అందరిని విడిపించడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు. ధర్మశాస్త్రము శిలువలో కొట్టివేసి పాత నిబంధనను కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ కొత్త నిబంధనను అనుసరించి దానికి లోబడి క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవుల మవ్యాము, క్రీస్తును మహిమను ధరించుకున్నాము, సంఘంలో చేర్చబడ్డాము. అందుకోసమే చూడండి పిల్లరా, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఒకప్పుడు క్రీస్తులోనికి రాకముందు, క్రీస్తునందు విశ్వాసం ఉంచకముందు పాపమునకు దాసులైతురి. ఏ ఉపదేశ క్రమం మీరు అప్పగింపబడితురో ఆ ఉపదేశ క్రమము యేసుక్రీస్తు నందు విశ్వాసం వచ్చి మరి యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి నా పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందిన మనము నీతికి దాసులమైతిమి. ఇందుకు దేవునికి స్తోత్రములు. చూడండి రోమీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయము 15-17 వచనాలు చదువుకుందాం పిల్లరా. అట్లైన ఎడల కృపకే కానీ ధర్మశాస్త్రముకు లోనైన వారము కామని పాపము చేయదమా? అదెన్నటికీ కాదు. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగింపబడిదురో అది చావు నిమిత్తము పాపమునకే కానీ నీతి నిమిత్తమే విధేయతగా కానీ దేనికి మీరు లోబడిదురో దానికి దాసులగుదురు కదా. చూడండి పిల్లరా, ఇంకానే ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనం దేని అందుకు నీతిని విశ్వసించాలి. అందుకోసమే 16, 17, 18, 19 వచనాల్లో మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఒకప్పుడు చూడండి పిల్లలు, మీరు పాపమునకు దాసులై ఉంటిరి. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రములు అంటూ 19వ వచనము, మరి మీ శరీర బలహీనతను బట్టి మనుషారీతిగా మాట్లాడుచున్నాను అంటూ ఏమనగా అక్రమం చేయుటకును అపవిత్రతకును అక్రమమునకు మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగింపబడితరో ఒకప్పుడు దేవునిలోనికి రాకమాడందు మీ అవయవాలు అపవిత్రతకు ఎలాగ అప్పగింపబడితరో చూడండి పిల్లరా, అలాగే ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము పరిశుద్ధులుగా ఉన్న మనము అలాగే పరిశుద్ధత కలుగుటకు ఇప్పుడు మీ అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుడి. ఇప్పుడు నీతి దాసులుగా మీరు అప్పగించుకోండి. చూడండి పిల్ల ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. అందుకోసమే ఇంకా ధర్మశాస్త్రము ఆచరించాలి, ధర్మశాస్త్రము మరి అనుసరించాలి అని చెప్తున్నారా? మరి ఏ విధంగా ఉన్నది పరిస్థితి అనేది మనమే ఆలోచన చేయాలి. ఒకనాడు మొదటి శతాబ్దంలో యూదులు క్రీస్తునందు మరి క్రీస్తు యొద్దకు వచ్చి ధర్మశాస్త్రం కావాలి, మరి క్రీస్తు కావాలి అని చెప్తున్న తరుణంలో పౌలు గారు వాక్యాన్ని మెప్పించాడు. నేటికి ఇంకా ధర్మశాస్త్రం అనుసరించాలని చెప్తున్నావా? ఆలోచన చేయి అయ్యగారు. మరి ఆలోచన చేయండి అయ్యగారులు. ఎందుకంటే వాక్యం ఆలోచించాలి, లేఖనాలు, ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచన చేయండి. ఇలా ఆలోచన చేస్తేనే ఆత్మ సంబంధమైన సంగతులు మనకు అర్థమవుతాయి, బోధపడతాయి, అర్థం చేసుకొని జీవిస్తాము. అందుకోసమే పేతురు గారు చూడండి పిల్లరా, పేతురు గారు బోధిస్తున్నాడు మొదటి శతాబ్దంలో. ఏ మనుషుడు నిషేధింపబడిన వాడు కాడు. చూడండి, మరి ఎవరు నిషేధింపబడిన మనిషి ఏ మనుషుడు నిషేధింపబడిన వాడు కాదు, అపవిత్రుడైనను ఎంచకూడదు, దేవుడు నాకు చూపించాడు. మరి పౌలు గారికి దర్శనంలో చతుష్పాద జంతువుల గురించి చూపించాడు. మరి 4 చెంగులు పట్టిన దుప్పటి ఆయనకు మరి దర్శనం కలగజేసి నేను ఏది తినను ప్రభు అంటే, మరి చూడండి పిల్లరా, పౌలు గారికి దేవుడు చెప్తున్నాడు, నేను ఇస్తున్నాను నువ్వు తిను, అన్నీ పవిత్రములే,
అని చెప్తూ దాని సాదృశ్యమును బట్టి ఏ మనుషుడు నిషేధింపబడినవాడు కాడని అపొస్తలుల కార్యంలో 10:28-29 వచనాల్లో మరి పౌలు గారు ప్రసంగిస్తున్నాడు. చూడండి, అప్పుడు అతడు అన్యజాతి వానితో సావాసం చేయుటైనను అట్టివాణిని ముట్టుకొనుటైన యూదునికి ధర్మం కాదు, ఒకప్పుడు క్రీస్తు రాకముందు కాదు, మీకు తెలియను. అయితే మరి క్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం కొట్టివేశాడు. ధర్మశాస్త్రం కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనం ఇప్పుడు ఏ మనుషుడు నిషేధింపబడిన వాడు కాడు. అయితే ఏ మనుషుడు నిషేధింపబడిన వాడైనను అపవిత్రుడైనను చెప్పకూడదు. ఈడు అపవిత్రుడు, ఈడు అది ఇదని చెప్పకూడదు అని చెప్తున్నాడు. ఆ దేవుడు నాకు చూపించాడు కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమి చెప్పక వచ్చి తిని కనుక ఎందు నిమిత్తం నన్ను పిలిచితిరో పిలువనంపితిరో దానిని గురించి అడుగుచున్నానని వారితో చెప్పాను. చూడండి పిల్లరా, మరి ఎందుకు నన్ను పిలిపించారు అని సువార్త చెప్పాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ధర్మశాస్త్రము ఎందుకు భారంగా ఉన్నది? ధర్మశాస్త్రం ఎలాంటిది? జ్ఞాన సత్య స్వరూపమైనది, నీతి గలది. చూడండి, ఇంత జ్ఞాన సత్య స్వరూపమైంది ధర్మశాస్త్రం ఎందుకు భారంగా మారింది అంటే చూడండి పిల్లరా, మరి లేఖనాలు చూస్తున్నాం పిల్లరా. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనమును, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడలా ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. చూడండిరా, ధర్మశాస్త్రము 10 ఆజ్ఞలు అన్ని క్రమం తప్పకుండా పాటించాలి. మరి వాటిలో 9 చేసి ఒకటి మరి తప్పిపోయినా మరి శాపగ్రస్తులైతారు. అందుకోసమే ధర్మశాస్త్రము ఎవరికే పడ్డది? ఇజ్రాయేలుకే పడ్డది. ధర్మశాస్త్రం అనుసరించారా, అతిక్రమించారా? దాన్ని అనుసరిస్తే నీతిమంతులైతారు, కానీ అనుసరించలేరు. ధర్మశాస్త్రము అంటే చూడండి, ధర్మశాస్త్రంకు ఉన్న స్వభావం ఏంది? ధర్మశాస్త్రము పాపమనగా ఎట్టిదో తెలియజేస్తుంది. పాపాన్ని తీసివేసే మరి శక్తి దానిలో లేదు. చూడండి పిల్లరా, అందుకోసమే యేసుక్రీస్తు ధర్మశాస్త్ర కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, దాన్ని కొట్టివేశాడు. ఆ పాత నిబంధన ధర్మశాస్త్రం ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయిల్లోకి ఇచ్చబడిన చట్టాన్ని తెచ్చివేశాడు, మోయలేని కాడి కొట్టివేశాడు. చూడండి పిల్లరా, కొట్టివేశాడు కాబట్టి కొత్త నిబంధన క్రీస్తు రక్తం ద్వారా కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధన యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందితే క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. మనం తీసుకునే బాప్తీశాలు వాక్యానుసారమైన బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఉండాలి. యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందాలని లేఖనం చెప్తున్నది. చూడండి పిల్లరా, మనం తీసుకున్న బాప్తీశాలు సరి అయినవి కాకుంటే ఇళ్ళనే తిరుగుతాం. ధర్మశాస్త్రం చెప్పాలి, బైబిల్లో ఉన్నది ధర్మశాస్త్రం చెప్పాలి అని చెప్తే పరిస్థితిలో ఉంటాం. ధర్మశాస్త్రము కొట్టివేయబడ్డదయ్యా. యేసుక్రీస్తు వచ్చాడు, సిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ కొత్త నిబంధన ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోవాలి అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే ధర్మశాస్త్రం ఇంకా ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ధర్మశాస్త్రం 10 ఆజ్ఞలు రాని వాడు క్రైస్తవుడు కాడా అని చెప్పే పరిస్థితి ఉన్నది. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం ఎవరికే పడ్డది? ఇజ్రాయేలుకే పడ్డది. వారు అనుసరించారు, అతిక్రమించారు కాబట్టి మరి యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రము కాలంలో వచ్చాడు, లోబడ్డాడు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేయాలి. ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదురు నీతిమంతుడు మరి తీర్చబడని పౌలు గారు స్పష్టం చేశాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకున్నట్లయితే, ధర్మశాస్త్రం విధించిన క్రియల సంబంధులందరూ శాపములకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. 11వ వచనం, ధర్మశాస్త్రం చేత ఎవడు దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడని సంగతి స్పష్టమే. అనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం ద్వారా ఎవరో నీతిమంతులు కారు, మరి క్రీస్తు ద్వారా నీతిమంతులు అవుతారని చాలా చక్కగా రాయబడ్డది. అంతేకాదు ధర్మశాస్త్రమును ఇంకా అనుసరించాలి అని చెప్పేవారు ఉన్నారు. ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పట్టగొట్టి చూడండి ఉభయులను ఏకం చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం పిల్లరా. మన
ఆయన మన సమాధానమై ఉండి యేసుక్రీస్తు మనకు సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకం చేసెను. చూడండి పిల్లరా, 15వ వచనము, మనము జన్మం వల్ల యూదులమే కానీ అన్ని జనుల్లో చేరిన పాపులం కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వల్లనే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందు విశ్వాసం వల్ల నీతిమంతులమని తీర్చబడటకు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము అని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి పిల్లరా, పౌలు గారు మొదటి శతాబ్దంలో చాలా సువార్త ప్రకటిస్తున్నాడు. ఇంకా క్రీస్తు కావాలి, ధర్మశాస్త్రం కావాలని భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నారు. చూడండి పిల్లరా, ఆ రోజు యూదులు చాలా భయంకరులు. క్రీస్తు కావాలి, ధర్మశాస్త్రం కావాలి. ధర్మశాస్త్రము క్రీస్తు వచ్చి కొట్టివేశాడు, ఇంకా మోషే నియమించిన ఆచారాలు సున్నతి కావాలని ఎందుకు చెప్తున్నారు? చూడండి పిల్లరా, యూదులు ఎంతమంది ఉన్నారట? చాలామంది, వేల మంది ఉన్నారట. ఎందుకు? వారు విశ్వాసులే, కానీ మేము క్రీస్తు కావాలి, ధర్మశాస్త్రం కావాలని చాలామంది ఆసక్తి గలవారు ఉన్నారట ఆ రోజు. చూడండి పిల్లరా, ఆసక్తి గలవారు మన ఆచారములు ఏంటి పౌలు, మీరు సున్నతి చేయించుకోవద్దని చెప్తున్నావట, ఆచారాలు ఆచరించేద్దామని చెప్తున్నావట, ఏంటి ఈ మాట వారు వింటున్నారు అని పౌలు గారును మొదటి శతాబ్దంలో వారికి పౌలు గారికి ఎదురైన సమస్యలు. చూడండి పిల్లలు, అపోస్తల కార్యము 21వ అధ్యాయము 17 నుంచి చదువుకున్న పోతే మనం చాలా చక్కగా అర్థమవుతుంది. మేము యెరూషలేమునకు వచ్చినప్పుడు సహోదరులు మమ్మను సంతోషంతో చేర్చుకొనిరి. పౌలు గారు చెప్తున్నాడు, సంతోషంగా చేర్చుకొనిరి. మరునాడు పెద్దలందరూ అక్కడికి వచ్చి ఉండగా పౌలు మాతో కూడా యాకోబు వద్దకు వచ్చేసిండు. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్ని జనులలో జరిగించిన వాటిని వివరంగా తెలియజెప్పెను. చూడండి, పౌలు గారు అన్ని జనులు దేవుని వైపు మలిగారని వారితో అన్నీ తెలియజెప్తున్నప్పుడు వారు విని దేవుని మయపరిచిరి. అతడు చూసి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా, వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. చూడండి పిల్లరా, యూదులలో విశ్వాసులైన వారు విశ్వాసులు ఎప్పుడైతారండి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని యేసుక్రీస్తు నామంలో యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే క్రైస్తవులు అవుతారు, అప్పుడు విశ్వాసులు అవుతారు. వాళ్ళు ఎందులో ఉన్నారట? ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారట, వేల మంది. చూడండి పిల్లరా, ఈరోజు నేడు క్రైస్తవ సమాజంలో ప్రతి సంఘంలో ధర్మశాస్త్రము అనుసరించాలి, ధర్మశాస్త్రం ఆచరించాలని చెప్తున్న వారు ఉన్నారు. చూడండి, ఆలోచన చేయండి. ధర్మశాస్త్రం క్రీస్తునందు కొట్టివేయబడ్డది, వారి మనసులు కఠినంలాయను. ఆ రోజు కఠినంలాయను, ఈరోజు కఠినమై వాక్యాన్ని ఆలోచించట్లేదు, ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచించట్లేదు. చూడండి పిల్లరా, ఆసక్తి గల వారు 21వ అధ్యాయం 21వ వచనంలో, అన్ని జనులలో ఉన్న యూదులు తమ పిల్లలకును సున్నతి చేయింపకూడదని, మన ఆచారాలను చెప్పుల నడవకూడదని నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టిపోవాలని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గురించి వర్తమానము విని ఉన్నారు. చూడండి పిల్లరా, విని ఉన్నారు. ఏంటి అని చెప్తున్నాడు పౌలు గారు. చూడండి, పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. పౌలు గారు యూదుల గురించి చాలా స్పష్టంగా చెప్పారు. వీరు యూదులైన వారు క్రీస్తులోనికి వచ్చారు, వారు శరీర సంబంధంగా శరీరాన్ని కనపరుచుకోవాలని, సున్నతి విషయం గురించి సున్నతి చేయించాలని చెప్తున్నారు అని పౌలు గారు స్పష్టంగా చెప్పారు. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, అయితే వారు సున్నతి పొందినవారు, యూదులను గురించి చాలా చక్కగా చెప్తున్నాడు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరింపరు. చూడండి పిల్లరా, ఎంత స్పష్టంగా చెప్పాడు. ధర్మశాస్త్రం ఆచరించారు, సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రం ఆచరించరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. శరీర విషయంలో అతిశయపడుతున్నారు, వీరు సున్నతి పొందాలని కోరుచున్నారు. సున్నతి పొందుటయందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటయందు ఏమీ లేదు. క్రీస్తు యొద్దకు వస్తే సున్నతి పొందినా ఏమి లేదు, సున్నతి పొందకపోయినా ఏం లేదు. చూడండి పిల్లరా, ఆలోచన చేయాలి. క్రీస్తు యొద్దకు వస్తే నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను.
చూడండి పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. సున్నతి పొందినా ఏం లేదు, సున్నతి పొందకపోయినా ఏం లేదు. మరి కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుటయందు ఏమి లేదు, పొందకపోవట ఏమి లేదు. చూడండి పిల్లరా, మరి క్రీస్తు యొద్దకు వస్తే హృదయ సంబంధమైన సున్నతి, మరి చేతులతో చేయబడిన సున్నతి గల వారు ఎవరు? యూదులు. క్రీస్తు యొద్దకు వస్తే మరి క్రీస్తు యొద్దు హృదయంలో సున్నతి పొందినవారు. చూడండి పిల్లరా, మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక. చూడండి, శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. ఇగో శరీరంతో చేయబడిన సున్నతి యూదులము ఇగో అని శరీరాన్ని చూపించుకోవడానికి కాదు, దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తునందలి అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించేవారము. చూడండి పిల్లరా, మనమే సున్నతి ఆచరించేవారము అని లేఖనాల్లో మరి పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో మాట్లాడుతున్నాడు. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి. చూడండి పిల్లరా, శరీర సంబంధంగా వాటిని విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి. చూడండి పిల్లరా, క్రీస్తు యొద్దకు వస్తే చేతులతో చేయబడిన సున్నతి పొందిన వారము. అందుకోసమే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో చాలా చక్కగా రాబడ్డది. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలను దురాశలను సిలువేసి ఉన్నారు. క్రీస్తు యొద్దకు వస్తే శరీర సంబంధమైన ఆస్పదాలు ఉన్నాయి, ఇవన్నీ సిలువేసి ఉన్నాము. చూడండి, అవన్నీ సిలువేసి ఉన్నాము. అందుకోసమే 6వ అధ్యాయము 14వ వచనము, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. పౌలు గారు చూడండి, క్రీస్తు యందు తప్ప శరీర సంబంధమైన వాటి దేని యందు అతిశయించుట నాకు దూరమవునుగాక. దాని వలన నాకును లోకమునకు నేను సిలువ వేయబడి ఉన్నాను. సిలువ వేయబడి ఉన్నాం అని చెప్తున్నాడు పౌలు గారు. చూడండి పిల్లరా, మరి మనము సిలువ వేయబడి ఉన్నా అంటున్నామా? ఇంకా శరీర సంబంధమైన వాటి కోసమే ఇంకా ధర్మశాస్త్రము ఆచరించాలని చెప్తున్నావా? నేడు క్రైస్తవ సంఘాలలో క్రైస్తవులైన మనము మరి ఇంకా ఆనాడు వారి మనసులు కఠినములు, ఆయన ధర్మశాస్త్రం చదువుతున్న వారి మనసులు కఠినమైన అయిపోయినాయి. మరి నేడు క్రీస్తు సంఘంలో క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన మనము క్రైస్తవులమైన మనము ఆత్మ సంబంధమైన సంగతులు ఆలోచన చేయాలి. మరి కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాల్లో, ఒకనితో ఒకడు అబద్ధం ఆడకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానినే సృష్టించిన వాని పోలిక చెప్పున నూతన పరచబడిన నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. చూడండి పిల్లరా, నవీన స్వభావమును ధరించుకున్న వారం మనము క్రీస్తు యొద్దకు వచ్చిన వారము. చేతితో చేయబడిన సున్నతి గలవారు యూదులు, ఇప్పుడు క్రీస్తు యొద్దకు వచ్చిన నూతన స్వభావం గలవారము. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనము, ఇట్టి వారిలో గ్రీకు దేశస్థుడును యూదుడని భేదం లేదు. ఇంకా క్రీస్తు యొద్దకు వచ్చి నేను పెద్దోని చిన్నోని యూదుని అది ఇదని కాదు, లేదు. సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవటయని భేదం లేదు. ఇంకా సున్నతి అంటున్నావా? అదంతేం లేదు అంటున్నాడు. భేదము లేదు. పరదేశీ అని సింధీయుడని దాసుడని స్వతంత్రుడని లేదు కానీ క్రీస్తు సర్వమును అందరిలో ఉన్నవాడై ఉన్నాడు. క్రీస్తు యొద్దకు వస్తే క్రీస్తును ధరించుకున్న నీవు శరీర సంబంధమైన వాటి కోసము శరీర అతిశయాలు ఉండయి. ధర్మశాస్త్రం గురించి అసలు నువ్వు ఆలోచించావు. ధర్మశాస్త్రం కొట్టివేయబడ్డది. చూడండి పిల్లరా, మరి చేతితో చేయబడిన సున్నతి గలవారు యూదులు, మరి హృదయ సంబంధమైన సున్నతి మనము క్రైస్తవులము. చూడండి పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంతరంగం అంటే క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన మనము యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వలన కలిగినది కాదు. అక్షరం అంటే ధర్మశాస్త్రము, అక్షరం వలన కలిగినది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగును. చూడండి పిల్లరా, ఈ మోయలేని కాడి మరి సున్నతి అనేది అది మెప్పు మనుషుల వలన కలుగును. కానీ హృదయ సంబంధమైన సున్నతి చూడండి కలుగును, దేవుని వలన నీతి కలగదు. చూడండి, దేవుని వలనే కలుగును. మరి దేవుని వలన నీతి మరి హృదయ సంబంధమైంది అని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా.
మరి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-11 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. యేసుక్రీస్తునందున్న వారికి సున్నతి పొందుట సున్నతి పొందుటయందు ఏమీ లేదు, పొందకపోవటయందు ఏమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకము విశ్వాసము ప్రయోజనకరమగును. 11వ వచనము, సహోదరులారా, పౌలు గారు చెప్తున్నాడు, సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకా ప్రకటించుచున్న ఎడలా ఇప్పటికీ హింసింపబడనేలా. నేను ఇంకా సున్నతి పొందాలని చెప్తే నేను ఇన్ని హింసింపబడనేలా. ఆ పక్షమున శిలువ విషయమై అభ్యంతరములో తీసివేయబడును కదా. ఇంకా ఇది శిలువ ఉండదు కదా. క్రీస్తు యొద్దకు వచ్చాము, క్రీస్తును అనుసరించాలి, ఇంకా సున్నతి భిన్నతి ఏమి లేదు అని పౌలు గారు కరాఖండిగా చెప్పాడు. ఇంకా నేను ఎందుకు హింసిస్తున్నాను? ఆ ధర్మశాస్త్రం యేసుక్రీస్తు కొట్టివేశాడు కాబట్టి క్రీస్తు యొద్దకు రావాలి. ఇంకా ఆచారాలు ఇవన్నీ ఏమి ఉండకూడదు అని. చూడండి పిల్లరా, మరి ఏమి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో చాలా చక్కగా రాబడ్డది. శరీర విషయమందు చక్కగా అగపడు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు, చూడండి, హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం చేయుచున్నారు. చూడండి పిల్లరా, మరి సున్నతి అంటున్నారా? క్రీస్తు విషయమందు హింస పొందకుండా ఉండదందుకోసమే వాళ్ళు శరీరాన్ని ఆస్పదం చేసుకుంటున్నారు. సున్నతి పొందుట యందు ఏమి లేదు, సున్నతి పొందకపోవట యందు ఏమి లేదు. మరి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. చూడండి పిల్లరా, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలబడి మరలా దాశమాను కాడి కింద చిక్కుకొనకూడి. అంటే ఇంకా ధర్మశాస్త్రం కింద గోకుర్రి. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమి? చూడండి, ఇంకా సున్నతి పొందాలనుకుంటున్నా, మీకు ప్రయోజనమేమి కలగదు పౌలని నేను మీతో చెప్తున్నాను. ఇంకా సున్నతి అంటారు, దానివల్ల ప్రయోజనమేమి లేదు అని స్పష్టంగా చెప్పేశాడు. చూడండి పిల్లరా, ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞలు అనుసరించడమే కదా అని, దేవుని ఆజ్ఞలు అనుసరించటే కానీ సున్నతి పొందుట యందు ఏమి లేదు, పొందకపోయినా ఏమీ లేదు అని పౌలు గారు చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 19వ వచనంలో చాలా చక్కగా పడి, దేవుని ఆజ్ఞలు అనుసరించుటయే ముఖ్యము కానీ సున్నతి పొందుట యందు ఏమీ లేదు, సున్నతి పొందకపోవటం ఏమీ లేదు. చూడండి పిల్లరా, ఎంత స్పష్టంగా చెప్పాడు. అందుకోసమే చూడండి, మోయలేని కాడి ధర్మశాస్త్రం గురించి చెప్తున్నారా? మోయలేని కాడి. మరి అన్ని జనులైన వారు క్రీస్తు యందు విశ్వాసం నుంచి క్రీస్తు యొద్దకు వచ్చారు అని ఆ శుభతరుణంలో వారు చెప్తున్న తరుణంలో, ఆ తరుణంలో వారు యూదులైన వారు క్రీస్తు విశ్వాసులైన వారు వచ్చి లేదు, మోషే నియమించిన సున్నతి ఆచారాలు ఆచరిస్తేనే రక్షణ పొందుతారని ఆ రోజు మరి పౌలు గారితో వాదం పెట్టుకున్నారు. అందుకోసమే ఆ శరణంలోనే ఏమంటున్నాడు, మనమైనను మన పితరులైనను మోయలేని కాడి శిష్యుల మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? చూడండి పిల్లలు, ఎందుకు దేవుణ్ణి శోధించుచున్నారు? ఆ రోజు వారిని గురించి పౌలు గారు చెప్పారు. ఈరోజు 2025 సంవత్సరాలు అవుతున్నాయి. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు బైబిల్లోని ఎక్కడి నుంచి రాయబడ్డాయి? ఇంకా ధర్మశాస్త్రము ఉన్నది, ధర్మశాస్త్రం అనుసరించాలని చెప్తున్నావా? బైబిల్లో 2 నిబంధనలు ఉన్నాయి. ఒక్క నిబంధన కొట్టివేయబడ్డది, పాత నిబంధన. కొత్త నిబంధన అనుసరించి జీవించిన వారే క్రైస్తవులు. అందుకోసమే ఆనాడు వారి మనసులు కఠినములాయను గనుక పాత నిబంధన చదువుతున్నప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినది తేటపరచబడక ఆ ముసుకే వారికి నిలిచి ఉండేది. ఇప్పుడు నేటికి ఇంకా ఆ ముసుకున్నదా? ఆ ముసుకుంటే నువ్వు తీసుకున్న బాప్తిసం సరి అయినది కాదు. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే క్రీస్తు మహిమను ధరించుకుంటావు. ఏదో శరీర సంబంధమైన వాటి కోసము చెప్పి నువ్వు క్రీస్తులోనికి వస్తే నువ్వు ఆత్మ సంబంధమే కావు, శరీర సంబంధమే. ఇంక అందుకోసమే బైబిల్నే చూపెడతారు మోసం చేయడానికి. పాత నిబంధన పెట్టి కొన్నాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు వారికి దేవుడు అనుగ్రహించిన ఆ ఆశీర్వాదాలు అన్నింటిని చూపించి ఇప్పుడు క్రీస్తు సంఘంలో క్రైస్తవులకు చెప్పడం ఎంతవరకు భావ్యం ఆలోచన చేయండి. బైబిల్ని చూపించి సాతాను మనల్ని అనేకులను మోసం చేస్తున్నాడు. వాని పరిచారకులు, నీతి పరిచారకుల వేషం ధరింపజేసుకునే సంఘంలో జ్వరపడ్డాడు. బైబిల్ని చూపెడుతున్నాడు. పాత నిబంధన ఒకనాడు దేవుని జనాంగమైన ఇజ్రాయేళ్లకు ఇవ్వబడ్డది. వారు అనుసరించారు, అతిక్రమించారు కాబట్టి శాపగ్రస్తులయ్యారు. శాపగ్రస్తులు అందరినీ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక మరి పాపం చేసినందున
అందుకోసం ధర్మశాస్త్ర కాలంలో యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు. ఆ మోయలేని కాడి ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, సిలువలో కొట్టివేశాడు. మరి యేసుక్రీస్తు సిలువ రక్తం ద్వారా మనందరినీ నేను దేవుని మనం క్రీస్తు యొద్దకు వచ్చి నేను పాపినని మన పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందాలి. అప్పుడు బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మన మనోనేత్రాలు వెలిగింపబడితే అప్పుడు బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి పిల్లారా. ఈ విధంగా ఆలోచన చేయండి. ఆలోచన చేసి ధర్మశాస్త్ర సంపూర్ణ వివరణ అనే అంశంలో మోయలేని కాడి ఈరోజు మనం నేర్చుకున్నాం. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం గురించి చాలా అద్భుతంగా మనం బైబిల్లోని సంగతులు అర్థం చేసుకొని జీవిస్తే కొత్త నిబంధన, మరి కొత్త నిబంధన అనుసరించి జీవించిన వారే క్రైస్తవులు, క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన వారే క్రైస్తవులు అయిన మనము ఇంకా ధర్మశాస్త్రం అనుసరించాలి. బైబిల్ గ్రంథంలో ఉన్నది ఎందుకున్నది తీసేయండి అని చెప్తున్నారు. ఆలోచన చేయండి. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకోండి. మోయలేని కాడి అన్ని జనులైన వారు క్రీస్తు యొద్దకు వచ్చారని, క్రీస్తులోనికి వచ్చారని, వారు దేవుని వైపు వచ్చారని వారు చెప్తున్న తరుణంలో యూదులైన వారు వచ్చి మాకు క్రీస్తు కావాలి, మాకు ధర్మశాస్త్రం కావాలని చెప్తూ మోషే నియమించిన ఆచారాల చప్పున మీరు మరి సున్నతి పొందాలి, సున్నతి పొందితేనే రక్షణ పొందుతారని ఆ రోజు చెప్తే, మరి పౌలు గారు మీరెందుకు మరి మోయలేని కాడి శిష్యుల మీద పెట్టి దేవుని ఎందుకు శోధించుతున్నారని ఆ రోజు చెప్పారు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు వచ్చాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంటేనే నీతిమంతులమవుతాము అని శరీరాన్ని ఆస్పదం చేసుకోవద్దు. సున్నతి పొందుట అందు ఏమి లేదు, పొందకపోవట అందు ఏమి లేదు. దేవుని ఆజ్ఞలు అనుసరించి జీవించడమే మరి హృదయ సంబంధమైన సున్నతి అని లేఖనాలు చాలా చక్కగా చెప్తున్నాయి పిల్లరా. ఇంతవరకు ఎన్నో లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడు, విన్న వాక్యాన్ని మనం అర్థం చేసుకొని జీవించాలి. మనమందరం దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగుదాం. చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి మోయలేని కాడిని గురించి ఎన్నో వాక్యాల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. సహోదరులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో BW అకాడమీ, బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, మా పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సినదిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలకు వచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.